నిన్న చేసిన బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్‌తో కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఇలా కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్లి చూడండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని స్పైసెస్ వేగించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోండి. అందులోనే ఆనియన్ పేస్టు అలాగే టమాటో పేస్ట్ వేసుకొని తగినంత ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి వేసి దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఈలోపు మనము బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ వేసుకున్నాం కదండీ! దానికి ఇలా స్పూన్‌తో హోల్స్ లాగా పెట్టుకొని ఇది దగ్గరికి అయిన తర్వాత కొంచెం పెరుగైతే వేసుకొని ఇందులో వాటర్ మొత్తం ఇంకేంత వరకు ఉడికించుకోండి. కావాల్సినన్ని వాటర్‌ని అయితే వేసుకొని ఇలా బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్‌ని కూడా వేసేసి కొంచెం కొత్తిమీర అలాగే కొద్దిగా కసూరి మేతి, ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసుకొని చక్కగా మూత పెట్టేసి దగ్గరికి అయ్యేంత వరకు ఇలా ఉడికించుకుంటే మన కర్రీ అయితే రెడీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్‌ని ఫాలో చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి.